మనం గుడిలోకి వెళ్ళగానే ముందుగా చేసే పనేంటి? దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టిన తర్వాతనే దేవుడిని దర్శించుకుని వస్తుంటారు. ఆలయం చిన్నదైనా పెద్దదైనా గంట మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు? గంట కొట్టడం వల్ల ప్రయోజనమేంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. భక్తులంతా కొడుతున్నారు కాబట్టి మనం కూడా కొట్టేద్దాం అనుకునేవారు కొందరైతే, ఎందుకని ఆలోచన చేసేవారు కూడా కొందరుంటారు. గుడిలో గంట ఎందుకు కొట్టాలనే ధర్మ సందేహం రావచ్చు. దీనికి అనేక కారణాలున్నాయి. ఒకటేంటంటే మనం వచ్చామని గుడిలోని దేవతలకు తెలియచెప్పడం. మరొక కారణమేంటంటే గుడిలో గంట మోగించడం వల్ల మనం చేసిన 100 జన్మల పాపాలు పోతాయట. ఈ విషయాన్ని స్కంద పురాణం చెబుతుంది. శాస్త్రీయ కారణం ఇంకొకటి ఉంది. అదేంటంటే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్ద కంపనాలు వాతావరణంలోని వ్యాపించిన బ్యాక్టీరియాతో పాటు వైరస్ వంటి వాటిని నాశనం చేస్తాయట. మనసులో ఉండే ఉద్విగ్నతను లయబద్ధమైన గంట శబ్దం తొలగించి తద్వారా మనసుకు శాంతిని చేకూరుస్తుంది. దేవుడి ముందు గంట కొట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నేరుగా భగవంతుడిని చేరుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఇళ్లలోనూ పూజా సమయంలో గంట కొడతారు కదా, అదెందుకంటే ఇళ్లలో పూజా సమయంలో గంట కొడితే అది మన మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగజేయడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గుడిలోకి వెళ్లిన వెంటనే స్వామికి ఎదురుగా కాకుండా ఎడమ లేదా కుడివైపున నిల్చుని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో శక్తులను ఆపాదించి ఉంటారు. ఆ శక్తి తరంగాలు నేరుగా మన దేహంపై ప్రభావం చూపుతాయి. గుడికి వెడితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుడిలోకి ప్రవేశించగానే గంట మోగిస్తే స్వామి నేను వచ్చాను అని చెప్పడం. అంతేకాదు స్వామి నేను రావచ్చా అని అనుమతి తీసుకున్నట్లుగానూ ఉంటుంది. గంట శబ్దం చెడు శక్తులను దూరం చేసి శరీరంతో పాటు మనసును శుద్ధి చేస్తుంది. దేవాలయానికి గంటను సమర్పించడం వల్ల సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. గుడిలో ఘంటానాదం సకల శుభకరం. ఇది దేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొత్తగా నిర్మించిన ఆలయాలకు లేదా అభిషేకం సమయంలో గంట దానం చేయడం శ్రేష్టం. గంటను దానం చేయడం ద్వారా భక్తులు భగవంతుని నామాన్ని స్మరిస్తూ వారి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేసుకునే అవకాశం కలుగుతుంది. గుడికి గజ్జెలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతుడే అవుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.